ప్రస్తుతానికి మేము సిప్‌కాట్ నుంచి చేపాకైతే వెళ్తున్నాము. కొద్దిసేపట్లో బస్ అయితే వచ్చే అవకాశం ఉంది. బస్ అయితే ఎక్కేసాము. ఈ బస్సు డైరెక్ట్ చేపాకైతే వెళ్ళదు. ఫస్ట్ తిరువన్మయర్ అయితే వెళ్తది. నుంచి మనం మళ్ళా లోకల్ ట్రైన్ ఎక్కి చేపాకైతే వెళ్ళాలి. ఇక్కడ మన ఫ్యాన్స్ అయితే కొంతమంది రెడీగా ఉన్నారు. మనమైతే ఇప్పుడు తిరువన్మయూర్‌లో లోకల్ ట్రైన్ ప్లేస్‌కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడైతే లోకల్ ట్రైన్స్ అండ్ మెట్రో కూడా ఉంటాయి. లోకల్ ట్రైన్‌లో చాలా చీప్ కాస్ట్‌తో అయితే అయిపోతుంది. జస్ట్ అప్ అండ్ డౌన్ ₹10 అయిపోద్ది టికెట్. కాబట్టి బెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఇక్కడ చెన్నైలో చెప్పాలంటే. నేరుగా టికెట్ తీసుకునే ప్లేస్‌కి వెళ్తున్నాం. మీరు చూడొచ్చు ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఇక్కడైతే ఎవరు లేరు. కాకపోతే లైక్ చాలామంది ఫ్యాన్స్ అయితే వస్తున్నారైతే ఇన్ఫర్మేషన్ ఉంది. చూడాలి క్రౌడ్ ఎట్లుంటుందో చేపాక్‌లో. మొత్తానికి ట్రైన్ వచ్చే ప్లేస్‌కి అయితే వచ్చేసాము. కొద్ది క్షణాల్లో ట్రైన్ అయితే రాబోతుంది. ట్రైన్ అయితే వచ్చేసింది. చాలా ఎక్సైట్‌గా అయితే ఉన్నాము. మ్యాచ్ రిజల్ట్ అయితే ఏమైందో అర్థం కావట్లేదు. టెన్షన్ కూడా ఉంది ఒకవైపు. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ 2 వికెట్లు పడితే మ్యాచ్ గోయిందని అందరూ తెలుసు. ట్రైన్ అయితే ఎక్కేసాము. చాలా ఎక్సైట్‌మెంట్ అండ్ లైఫ్‌లో ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము. మొఖంలో చూడొచ్చు సంతోషం ఎంత ఉందో. అండ్ నేను మా కొలీగ్ అయితే ఫ్రెండ్ అయితే నా రూమ్‌మేట్ అయితే వెళ్తున్నాము. కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా ఇంకొక మేబీ 15 మినిట్స్‌లో అక్కడికైతే వెళ్ళొచ్చు. వి రీచ్డ్ చేపాక్ స్టేడియం. మొత్తం చాలామంది ఈడనే ఉన్నట్టుంది. జనాలతో నిండిపోయింది ప్లేసు. ఎక్కడ చూసినా జనాలు. అసలు ముందు చూసిన జనాలే, వెనకాల చూసిన జనాలు. ఇంతమంది వస్తారని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లైక్ సీఎస్‌కే టీమ్ లేపడం వల్ల మేబీ రారేమో అనుకున్నాను. కానీ అసలు ఇక్కడ బయట చూస్తే మాత్రం జనాలు అసలు ఘోరంగా నిండిపోయి ఉంది. ఏడ చూసినా గోల అంతా అసలు ఎడిపోతున్నాం కూడా అర్థం కావట్లేదు. అంతమంది జనం అయితే ఉన్నారు. మా ఫ్రెండు లోపలికైతే మళ్ళీ వచ్చేసాము. ఫైనల్లీ మ్యాచ్ అప్పటికే ఆల్మోస్ట్ మేము వచ్చేలోపే 2 వికెట్లు అయితే పడ్డాయి. ఇక హోప్స్ అయితే వదిలేసుకున్నాము. చూడాలి మధ్యలో ఏమన్నా మ్యాజిక్ అయితే జరిగిద్దేమో అని వెయిట్ చేస్తున్నాం మేము. లైఫ్లో ఫస్ట్ టైం స్టేడియం రావడం వల్ల కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంది. కాకపోతే స్కోర్ అయితే అస్సలు అర్థం కావట్లేదు. అక్కడ ఆడియన్స్ ఎవరో రియాక్షన్ ఇస్తుంది, దాన్ని బట్టి ఇక్కడ మనం అయితే రియాక్షన్ చేయాల్సి వస్తుంది. స్కోర్స్ అయితే అసలు అర్థం కావట్లేదు. అండ్ కాకపోతే గ్రౌండ్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. వ్యూ అసలు 2 కళ్ళతోటి చూస్తుంటే ఏదో ప్రపంచంలోకి వెళ్ళినట్టే అనిపించింది. రంగుల ప్రపంచం మొత్తం కమర్షియల్ వరల్డ్లోకి అయితే ఎంటర్ అయితే అనిపించింది ఒక సెకండ్ నాకైతే. 3,000 పెడితే ఇంత అద్భుతాన్ని చూడొచ్చా అని నేనైతే కళ్ళు కూడా ఊహించలే. ఐపీఎల్ 2024 అసలు ఓకే, ఎస్ఆర్హెచ్ ఒకవైపు ఓడిపోతుంది, కానీ ఆ లైటింగ్స్ అవన్నీ చూస్తుంటే అసలు మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఏంది అసలు మొత్తం అంతా ఏదో ఒక హై ఎనర్జీ మొత్తం ఎక్కడో ఒక ప్లేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు చూడొచ్చు నరేన్ అండ్ రసల్ కూడా ఇక్కడ నాకైతే కొంతమంది కనపడ్డారు ప్లేయర్స్. మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయినట్టే అలా అర్థమైపోయింది. ఇంక మనం చేసేది ఏం లేదు, జస్ట్ చిల్అవుట్ కావడమే ఇక వీడియోస్ తీసుకుంటూ. ఫస్ట్ హాఫ్ అయితే నా మ్యాచ్ అయితే అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్ కేకేఆర్ మ్యాక్స్ ఈజీ చేజింగ్ అయితే అవుతుంది. ఏమన్నా మధ్యలో ట్విస్టులు టర్న్లు అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేనైతే జరిగితే మొన్నలాగా మ్యాచ్ జరిగితే ఏదో కొంచెం జరిగిద్దేమో అని, టఫ్ కాంపిటీషన్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మ్యాచ్ స్టార్ట్ అయ్యేలోపు కొన్ని లైట్ షోయింగ్స్ అయితే జరిగాయి ఆడియన్స్ని ఎంజాయ్ చేయడానికి. లైటింగ్స్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. లైక్ ఒక సెకండ్ మొత్తం అంతా మర్చిపోయి మ్యాచ్కి సంబంధం లేకుండా లైట్ షోని అయితే బాగా ఎంజాయ్ చేసాం. మేబీ ఫైనల్ డే కాకుండా ఇట్లా డిఫరెంట్గా అయితే ట్రై చేశారు. అండ్ లైట్ షోస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. మొత్తం అందరూ ఫోన్ ఫ్లాషెస్ తీసి లైక్ టార్చ్ లైట్స్ అయితే ఆన్ చేశారు. ఆల్మోస్ట్ 90 to 80% గ్రౌండ్ అయితే నిండిపోయి ఉంది. కొన్ని చోట్ల మాత్రం అక్కడక్కడ ఖాళీగా ఉంది. ఇక్కడ మెయిన్గా చెన్నై కాబట్టి ఇక్కడ సిఎస్కే లేకపోవడం వల్ల ఇక్కడ కొద్దిగా లైక్ ఫ్యాన్స్ అయితే కొంచెం వరకు తక్కువనే వస్తారు. డ్యూయల్ మోడ్లో మీరు క్లియర్గా చూడొచ్చు మొత్తం లైట్లతో ఎట్లా వెలిగిపోతుందో. ఆ లైట్లు చూస్తుంటే సరే మ్యాచ్ ఓడిపోతున్న బాధ ఉన్నా కానీ ఒక సెకండు మా కళ్ళల్లో ఆనందం అయితే వెలిగిపోయింది. అసలు అంత విజువల్ని అసలు ఏదో ఒక సినిమాలోకి వరల్డ్లోకి ఎంటర్ అనిపించింది. ఒక సినిమాలో మనం ఒక క్యారెక్టర్ అయితే ఎట్లా అవుతుందో ఆ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఫస్ట్ టైం మిక్స్డ్ రియాక్షన్స్ ఒకే టైం ప్యారల్గా నడుస్తున్నాయి. ఒకవైపు విజువల్స్ ఏమో అసలు కళ్ళని ఏదో ప్రపంచంలో ఉన్నట్టుంది, ఇంకోవైపు బాధ కూడా అనిపిస్తుంది. ప్యారల్గా 2 ఎమోషన్స్ కళ్ళ ముందు ఉన్నాయి. ఫస్ట్ టైం గ్రౌండ్కి వచ్చాను ఎగ్జైట్మెంటు, మ్యాచ్ ఓడిపోతున్న బాధ, 2 ఒకేసారి అసలు ఏదో ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు లైట్ ఫ్లాష్ ఇంకా ఆగలేదు. చాలా సాంగ్స్ పెట్టి అసలు జనాలు గోల అసలు స్టేడియం మొత్తం ఎక్కడ చూసినా
ఎస్ఆర్హెచ్ కేకేఆర్ వికెట్ పడంగానే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అసలు గిల్ల 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 కొట్టుకోరు ఒకడు అసలు ఎట్లా అంటే ఏదో ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది అందరికి ఒకసారి వికెట్ పడేసరికి కొన్ని సమయంలో. అండ్ సాంగ్స్ అయితే కూడా ప్లే చేస్తున్నారు. లైట్స్ ఒక్కసారి చూడండి అసలు ఆ మనసులో ఉన్న బాధ ఒక్క సెకండ్ విజువల్గా లైట్స్ మొత్తం తీసేసింది అసలు. అండ్ మ్యాచ్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్ఆర్హెచ్ ఏమైనా మ్యాజిక్ చేస్తామని. ప్లేయర్స్ అయితే కొంతమంది అటు ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. మేబీ పిచ్ ఏ విధంగా ఉండబోతుందో తెలియదు. డ్యూ అయితే వస్తుందని మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేబీ హోప్స్ అయితే లాస్ట్ ఆల్మోస్ట్. నాకు తెలిసి టీవీలో చూసినట్లయితే ఇంకా పాపం బాగా ఎక్కువ ఫీల్ అయినట్టయితే తెలుస్తుంది. మాకు ఇక్కడైతే లైక్ మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. ఒకవైపు హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకోవైపు సాడ్గా ఉంది. ఇక మనమైతే ఏం చేయలేం, రిజల్ట్ మన చేతిలో అయితే ఉండదు. జస్ట్ ఇంకొక 2 మ్యాక్స్ 1 మినిట్లో మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ ఇక్కడ అసలు కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. మెయిన్ మన ఎస్ఆర్కే అండ్ కొంతమంది అయితే ఉన్నారు. అప్పుడైతే లైక్ ఎవరినైతే చూడలేదు. కాకపోతే మ్యాచ్ అయిపోయిన తర్వాతకి కొంతమంది హీరోస్ని అయితే చూడడం జరిగింది. లైక్ చాలా టైం అయితే మిగిలిపోయింది మన వాళ్ళు చాలా. అండ్ మా ఫేస్లో రియాక్షన్ చూడవచ్చు. మ్యాచ్ అయిపోతున్న కొద్దీ డల్ అయిపోయినాం అసలు. ఒకవైపు ఇన్ని రోజులు ఫైనల్ కోసం వెయిట్ చేసి బాధ. మనమైతే ఏం చేయలేం, బీ కాన్ఫిడెంట్. ఈసారి కప్పు రాకపోతే మనం చేసేది లేదు. కాకపోతే ఎస్ఆర్హెచ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే ఆల్మోస్ట్ చాలా బెస్ట్ ఇచ్చిందని చెప్పాలి. కానీ ఫైనల్ మ్యాచ్లో ఒక్కోసారి ఇట్లా రివర్స్ హిట్టింగ్ గేమ్ ఆడితే ఏం చేయలేం అసలు. రిజల్ట్ అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు. సో లెట్స్ కీప్ ఎంజాయింగ్ వెన్ ఎవర్ వి విన్ 6. లెట్స్ చేస్ అవర్ టీమ్ అనే ఉద్దేశంతో ఇక మేమైతే లైట్ తీసుకున్నాం. ఫ్యాన్స్ అయితే గోల ఉంది. వికెట్ కోసం అయితే ఒక్క వికెట్ పడాలి అసలు, కింద మీద పడుతుంది ఫ్యాన్స్. కానీ కేకేఆర్ అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఇలే మనకి. వికెట్ పడే స్కోప్ ఓన్లీ ఒక్కసారి మధ్యలో ఇచ్చారు, అప్పుడు అసలు ఘోరంగా ఎగిరినాం అసలు. ఒక్కసారి వికెట్ పడ్డందుకు అసలు ఏదో ఒక 1000 వాట్స్ ఎనర్జీ మొత్తం ఒంట్లో శరీరంలో ప్రవేశించినట్టు అనిపించింది. ఫైనల్గా ఐపీఎల్ మ్యాచ్ అయితే అయిపోయింది. కేకేఆర్ ఈజీగా గెలిచింది. ఐపీఎల్ 2024 అండ్ విత్ కేకేఆర్ లాస్ట్. ఒకే రోజులో అసలు మిక్స్డ్ రియాక్షన్స్ని ఫీల్ అవుతానే అసలు కళ్ళు కూడా ఊహించలేదు నేను. ఒకవైపు కళ్ళు ఏమో ఏదో కొత్త ప్రపంచాన్ని చూసిన ఎక్సైట్మెంట్, మనసేమో చాలా బాగా అనిపించింది మ్యాచ్ చూస్తుంటే. అంతా లైక్ మ్యాచ్ గెలిచింది కాబట్టి మొత్తం దానికి సంబంధించిన లైక్ మైకులు, డీజే సెట్లు, లైక్ లాస్ట్ ఎండింగ్ సంబంధించినంత మొత్తం తీసుకొచ్చి ఇక్కడైతే తీసుకోవడం మీరు క్లియర్గా చూడవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే మ్యాచ్ అయిపోయింది. అసలు ఎంత ఫాస్ట్ అయిపోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము వీడియోస్ తీసి మొత్తం సెట్ అయ్యే లోపే అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే లోపే మ్యాచ్ అయితే అయిపోయింది. ఫ్యాన్స్ అంతా అసలు లైక్ అటు కేకేఆర్ వాళ్ళకి పెద్దగా హ్యాపీ లేదు, ఇటు ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా పెద్దగా అంత ఎగ్జైట్మెంట్ అయితే ఏమనిపించలేదు. మీరు ఇప్పుడు ఎస్ఆర్కే చూడవచ్చు షారుఖ్ ఖాన్ని. తను మ్యాచ్ గెలిచిన తర్వాత బయటకు వచ్చి మొత్తం గ్రౌండ్ మొత్తం ఒక చుట్టూ అయితే ఏం జరిగింది. ఓకే, అట్లీస్ట్ డబుల్ బిడ్నందుకు కనీసం షారుఖ్ ఖాన్ అని చూసాం. ఆయన చూడాలంటే అట్లీస్ట్ నార్త్ ఇండియన్ పోవాలి. కానీ మనకి సింపుల్గా షారుఖ్ ఖాన్ అయితే వీవే దొరికింది. మేము దగ్గరలో ఉన్నాం, క్లియర్గా షారుఖ్ ఖాన్ అయితే కనబడుతుంది. ఏం చేస్తున్నా కూడా అర్థమవుతుంది. నాకు తెలిసి నేను చూసిన ఫస్ట్ బాలీవుడ్ యాక్టర్ అనుకుంటా, నార్త్ ఇండియన్ బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్. అసలు నాకు అర్థం కావట్లే, ఏదో వాళ్ళంతా ఏదో ఇల్యూజన్ వరల్డ్లో ఉండి యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అసలు ఇక్కడ మేము బతుకుంటుంటే ఆయన హాయ్ చెప్పుకుంటూ పోతుండు. ఇట్స్ టైమ్ టు లీవ్. ఒకసారి స్టేడియం మొత్తం మీకు చూపిస్తాను అట్లా ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో మొత్తం. కానీ ఫ్యాన్స్లో రియాక్షన్ మాత్రం చాలా డల్గా చూడవచ్చు. ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా ఏం చేయాలో అర్థం కాక పోవాల వద్ద ఉన్నట్టు ఉన్నారు పాపం. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్.